నువ్వైతే ముందడిగి తొందరగా నిన్ను కూడా నేను క్రియేటర్ గా చూడాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి అనే సంగతి కూడా తెలుసు. కాకపోతే ఇంతకుముందు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. అంటే ఈ మానిటైజేషన్ గురించి ఇంత కష్టం లేదు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్ ఉండాలి, ఇట్లాంటి రూల్స్ అన్ని ఏం లేవు. మీరు యూట్యూబ్ లో మీ వీడియోస్ పెట్టగానే వీడియోస్ వైరల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ గా మీకు అర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని రూల్స్ పెట్టి, అంటే చెత్త కంటెంట్ అంతా యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది అనేసి దాన్ని కంట్రోల్ చేద్దాం అనేసి యూట్యూబ్ లో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ క్రైటీరియా అయితే మనం పాస్ అయితేనే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది, మనం యూట్యూబ్ నుంచి అర్నింగ్ చేసుకోవచ్చు. మనందరికి చాలా మందికి యూట్యూబ్ గురించి తెలుసు, యూట్యూబ్ లో డబ్బులు వస్తాయనే సంగతి కూడా తెలుసు. మనలో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని చూసినప్పుడు, వేరే క్రియేటర్స్ చూసినప్పుడు, అరే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామే, అంటే కంటెంట్ క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా మనం చేయలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. ఎవరో గురించి ఎందుకు, నేనే 2004 నుంచి కూడా నాకు యూట్యూబ్ గురించి తెలుసు. దానిలో ప్రతి పిన్ టు పిన్ నాకు తెలిసినప్పటికీ నేనైతే వీడియోస్ పెట్టలేదు, క్రియేటర్ని కాలేదు. ఎప్పుడు వేరే వాళ్ళని చూసి నేను బాధపడేవాడినే కానీ నేనైతే క్రియేటర్ని అవ్వలా. ఒకటే గుర్తుపెట్టుకుని, నువ్వు బెడ్ మీద నుంచి లేసి ట్యూబ్ లైట్ ఆన్ చేసే ఇది లేనప్పుడు చీకటి మీద నిందించే హక్కు నీకు లేదు. ఒక్కరిని మీద ఇది చేయడం కదా, అంటే మనల్ని స్టాప్ చేసేటి చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి క్రియేటర్కి ఉంటాయి మనల్ని స్టాప్ చేసేటి. కానీ దాన్ని మనం అధిగమిస్తేనే కదా, అప్పుడు మనం లేసి లైట్ ఆన్ చేస్తేనే కదా చీకటి అనేది పోద్ది. మన లైఫ్ లో నుంచి కూడా చీకటి పోవాలంటే కూడా మనం కూడా ఆ స్టెప్ అనేది తీసుకోవాలి. మనం కూడా లేచి మన లైఫ్ లో లైట్ అనేది ఆన్ చేయాలి. మనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి. మనం ముందడిగేస్తేనే ఏమన్నా చేయగలం మనం. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం చేయలేకపోతున్నాం అని చెప్పి ఎన్ని రోజులు మనం బాధపడ్డా మన ఛానల్ లేదు, మన వీడియోస్ లేవు, మనం అర్నింగ్ అనేది చేయలేము. ఎప్పుడైనా సరే లేట్ అయింది ఏమీ లేదు. నేను కూడా నా పాత ఛానల్ వేరే వాళ్ళు హ్యాక్ చేశారు. నేను కూడా ఈ రోజు అంటే నిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 100 days లో నా ఛానల్ ని మళ్ళీ మానిటైజ్ చేస్తాను. మీరు కూడా లేట్ అయ్యింది అనేది లేదు. ఇప్పటికైనా సరే చాలా మంది క్రియేటర్లు ఉండొచ్చు, కానీ ఇప్పటికీ స్పేస్ ఉంది. క్రియేటర్స్ కి అయితే స్పేస్ ఉంది, కంటెంట్ కి స్పేస్ ఉంది.